హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ ఫోన్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేస్తే నా యొక్క హోమ్ పేజ్లో నాకు రీల్స్ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది, కానీ ఇక్కడ రీల్స్ అనే ఆప్షన్ నాకు రావాలి, కానీ ఇక్కడ రీల్స్ ఆప్షన్ నాకు చూపించడం లేదు. సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్, ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అండ్ స్టోరీస్ అనేది పోస్ట్ చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, నాకు ఇన్స్టాగ్రామ్లో ఇంకొక అకౌంట్ ఉంది. సో ఈ అకౌంట్ నేను ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ ఈ అకౌంట్లో రీల్స్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ అకౌంట్ నేను రీసెంట్గా ఒక 3 months ముందే క్రియేట్ చేశాను, కానీ ఇంతకుముందు ఈ పాత అకౌంట్ నేను 1 year ముందు క్రియేట్ చేసుకున్నాను. సో అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ యొక్క హోమ్ పేజ్లో ఈ విధంగా రీల్స్ ఆప్షన్ రావట్లేదా? సో అయితే మీరు ఏం చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో నా అకౌంట్కి కూడా ఈ యొక్క హోమ్ పేజ్లో రీల్స్ ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఫస్ట్గా బేసిక్ మెథడ్ని మీరు ఫాలో అవ్వాలి. సో దీనికి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ అనేది ఉండదు. సో కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి, మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఓకే, సో మీరు ఒకసారి దీన్ని న్యూ అప్డేట్ చేసుకోవాలి. సో మీరు అప్డేట్ చేయకపోయినా మీకు కొన్నిసారి ఇక్కడ రీల్స్ ఆప్షన్ రావడం లేదు. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫస్ట్ బేసిక్ వచ్చేసి ఇక్కడ దీన్ని అప్డేట్ అయితే చేయాలి. సో అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకుంటే మీ యొక్క హోమ్ పేజ్లో రీల్స్ ఆప్షన్ వచ్చిందో లేదో చూడాలి. సో మళ్ళీ రాకపోతే దీని యొక్క బీటా వర్షన్ని కూడా మీరు జాయిన్ చేసుకోవాలి. సో బీటా వర్షన్ని ఎలా జాయిన్ చేసుకోవాలంటే, ఫస్ట్గా దీన్ని మనం ఈ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఇన్స్టాగ్రామ్ కింద జాయిన్ ద బీటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని కింద సింపుల్గా జాయిన్ అండ్ లెర్న్ మోర్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ జాయిన్ ఆప్షన్ కింద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం బీటా వర్షన్లోకి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, అంత సెలక్షన్ ప్రోగ్రామ్ ఇన్ టేక్ ఏ ఫ్యూ మినిట్స్. సో ఇక ఒక 5 minutes అనేది టైం పడుతుంది దీనికి. సో అప్పటిదాకా మీరు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ హోమ్ పేజ్లో రీల్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం 50% పీపుల్స్కి ఈ ఆప్షన్ అనేది, రీల్స్ ఆప్షన్ అనేది హోమ్ పేజ్లో వచ్చేస్తుంది. సో ఒకవేళ మళ్ళీ ఈ అప్డేట్ చేసి బీటా వర్షన్ జాయిన్ చేసినా కూడా మీకు రాకపోతే ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి మీరు బ్యాక్ వచ్చేసేయాలి. ఓకే, సో ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకొక మెథడ్ని మీరు ఫాలో అవ్వాలి. ఇంకొక కొన్ని సెట్టింగ్స్ని మీరు చేయాలి. సో అదేంటంటే, మళ్ళీ మీరు ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకొని మీకు అందులో ఏం చేయాలో చెప్తాను చూడండి. సో ఇది ఇంపార్టెంట్, ఇది కొంచెం మీరు జాగ్రత్తగా చేయాలి. సో ఈ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేసుకున్నాక మీరు ఒక ఈ హోమ్ పేజ్ ఉంది కదా, సో ఈ హోమ్ పేజ్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో ఈ విధంగా. ఓకే, సో మీకు హోమ్ పేజ్లో రీల్స్ ఆప్షన్ కనిపించడం లేదు కాబట్టి, సో ఈ విధంగా మీరు ఒక హోమ్ పేజ్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి. సో నేను ఈ విధంగా ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మరి ఇక్కడ మన ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది కదా, సో ఈ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఈ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత మనకు టాప్లో రైట్ సైడ్లో 3 lines కనిపిస్తాయి. ఈ 3 lines మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ దీని తర్వాత ఇక్కడ హెల్ప్ అనే సెక్షన్లోకి వెళ్ళాలి. మనం హెల్ప్ అనే సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మళ్ళీ లాస్ట్లో రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ గ్యాలరీ అండ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆప్షన్ మీద మనం ఇక్కడ చూడొచ్చు. సో మనం గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసి, సో మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, సో ఆ స్క్రీన్ షాట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, సో మనకు హోమ్ పేజ్లో మనకు రీల్స్ ఆప్షన్ రావడం లేదు కాబట్టి మనం ఆ స్క్రీన్ షాట్ని తీసుకున్నాం. సో ఈ స్క్రీన్ షాట్ని తీసుకొని మనం ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ నాట్ షోయింగ్ ఆన్ మై హోమ్ పేజ్ అని ఇక్కడ టైప్ చేయాలి సింపుల్గా. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ నాట్ షోయింగ్ ఆన్ మై హోమ్ పేజ్ అని ఈ విధంగా సింపుల్గా మీరు టైప్ చేసి, మనకు రైట్ సైడ్ టాప్లో బ్లూ కలర్లో సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో నేను ఈ విధంగా టెక్స్ట్ రాయడం కంప్లీట్ చేసేసిన. సో కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను చూడండి. సో క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా థ్యాంక్ యూ అని వీళ్ళు ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో ఇక్కడ నాట్ నౌ అండ్ దీని మీద క్లిక్ చేసేయాలి. సో ఇది సెకండ్ మెథడ్ అనమాట. సో సెకండ్ సెట్టింగ్. సో ఈ సెట్టింగ్ చేస్తే మ్యాక్సిమం రీల్స్ ఆప్షన్ అనేది హోమ్ పేజ్లో వచ్చేస్తుంది. కానీ దీనికి 48 hours టైం అనేది పడుతుంది అనమాట. సో 48 hours తర్వాత మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ 48 hours అయిపోయినా కూడా మళ్ళీ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క హోమ్ పేజ్లో రీల్స్ ఆప్షన్
రానట్లయితే మీరు ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళాలి. సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో మీ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని సో అదర్ సోషల్ ప్లాట్ఫామ్తో లింక్ చేసుకోవాలి. సో ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ టు అదర్ యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో ఈ షేర్ టు అదర్ యాప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇంకొక అదర్ సోషల్ నెట్వర్క్తో మీరు లింక్ చేసుకోవాలి. సో నేను ఫేస్బుక్తో దీన్ని లింక్ చేసుకున్నాను చూడండి ఇక్కడ. సో మీరు కూడా ఈ విధంగా ఫేస్బుక్ లేదా ట్విట్టర్ అకౌంట్తో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి. ఓకే, సో లింక్ చేసుకొని మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది హోమ్ పేజ్లో రీల్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఒకవేళ రానట్లయితే మళ్ళీ కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అన్ఇన్స్టాల్